ఒకటే మాట అన్నారు, నేను ఇలా బన్నీ గారు నేను ఇలా సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను, ఎలాగో సుకుమార్ గారు వస్తారు, నేను సుకుమారు మీరు గారు కాకుండా మిమ్మల్ని కాకుండా నేను ఇంకెవరిని అడుగుతాను అన్నారు. ఇంకా ఆ మాట తర్వాత ఇంకా డిస్కషన్ లేదు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనను ఈ మాట, నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. అండ్ తప్తా గారు రియలీ మిమ్మల్ని ఐ రియలీ లైక్ టు అప్రిషియేట్ యూ. ఎందుకంటే మీకు ఏ అవసరం లేదు, మీరు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. మీ సుకుమార్ గారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్నారు. మీకు ఏ అవసరం లేకపోయినా కూడా మీరుగా వాలంటీర్ చేసి సినిమా తీస్తున్నారు చూసారా, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ ఇట్స్ వెరీ నైస్ దట్ యూఆర్ వెరీ కంఫర్టబుల్, ఒక యూనో యూఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్ లేడీ. కానీ మీరు ఎక్కడో లేదు, నేను ఏదో చేయాలి, ఏదో ప్రొడక్టివ్గా చేయాలి, సినిమా చేయాలి అని మీరు తీసుకునే ఇనిషియేటివ్. ఇప్పుడు ఏదో మామూలుగా సుకుమార్ రైటింగ్స్లో ఫిల్మ్స్ చేయటం అంటే అది కాదు, మీరుగా చేయటం అనేది, మీరు సొంతగా. అసలు నాకు తెలిసింది సుకుమార్ గారికి ఏ మాత్రం సంబంధం లేకుండా ఇది ప్యూర్ మీ క్రెడిట్ మీద మీరు చేశారు. సో ఐ లైక్ టు కంగ్రాచులేట్, సభాముఖం మిమ్మల్ని అభినందిస్తున్నాను. డార్లింగ్, ఫర్ ద ఫస్ట్ టైం నీకు ఇందులో ఏ క్రెడిట్ లేదు. అంటే ఒకట్లే, తబితా సుకుమార్లో సుకుమార్ ఉన్న క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. And I'd like to congratulate all the my best wishes to all the producers. And ముఖ్యంగా థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేసిన ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్, ద డైరెక్టర్, ఇందాక చాలా బాగా మాట్లాడారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నేను ఎప్పుడు ఒకటే మాట అంట, ఎవరు ఎంత బాగా చేసినా, ఒక సినిమాలో 500 మంది పనిచేసినా, 1000 మంది పనిచేసినా, 10,000 మంది పనిచేసినా, వాళ్ళందరికీ హిట్ ఇచ్చేది ఒకే ఒక మనిషి, అది డైరెక్టర్. ఆర్టిస్ట్ ఎంత బాగా చేయొచ్చు, టెక్నీషియన్స్ బెస్ట్ చేయొచ్చు, కానీ వాళ్ళందరి కల్మినేషను ఇస్ ద డైరెక్టర్స్ వర్క్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ యూ గివ్ ఎవ్రీబడి అ వెరీ బిగ్ హిట్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, లిరిక్ రైటర్స్, ముఖ్యంగా భాస్కర్ భట్ల గారు, అందరికీ నా స్పెషల్ రెస్పెక్ట్. అండ్ ఇంకొస్తే ఈ సినిమా ఆర్టిస్టుల గురించి ముఖ్యంగా చెప్పాలి, రావు రమేష్ గారి గురించి. నాకు ఎంతో, నా మనసుకి ఎంతో నచ్చిన ఆర్టిస్ట్ ఆయన. ఎందుకంటే ఆయన రావు గోపాలరావు గారి అబ్బాయి నాకు తెలీదు. నేను వేదం సినిమా చూసి, సినిమా అయిపోయిన వెంటనే కృష్ణ అడిగాను, ఎవరు అందులో ఒక నక్సలైట్ క్యారెక్టర్ ఎవరో చేశారు, చాలా బాగా చేశారు ఆ ఆర్టిస్ట్ అంటే, ఇలాగా రావు గోపాలరావు గారు అబ్బాయి అని అన్నారు. రావు గోపాలరావు గారు అబ్బాయా అంటే, రావు గోపాలరావు గారు మా తాతయ్య గారు మా ఇంట్లో ఇన్నిసార్లు సాయంత్రాలు చేస్తూ మా ఇంట్లో కనిపించే అంటే, నేను సడన్గా ఎమోషనల్ అయిపోయాను. అవునా అని అప్పటి నుంచి నేను రావు రమేష్ గారి గ్రాఫ్ చూస్తున్నాను. అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశారు, అందులో చిన్న క్యారెక్టర్. అక్కడి నుంచి ఆయన అలా 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 ఎదుగుతూ ఉన్నప్పుడు టైంలో, నేను ఒక టైంలో బద్రీనాథ్ షూట్ చేస్తున్నారు, ఆయన వెనకాల నుంచి డైలాగ్ చెప్తున్నారు. నేను అన్నా, సార్ నేను చూస్తా, మీరు వెళ్తారు, నేను చూస్తా అని అన్నాను నేను. నిజంగా అలా స్టెప్ బై స్టెప్ అలా పెరిగి ఇవాళ ఈ స్థాయికి వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఎప్పుడు చూసినా నేను ఎప్పుడు ఒకటే మాట అంటున్నాను, నిజంగా మన తెలుగులో చాలా అతి తక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు, అందులో నిజంగా రావు రమేష్ గారు లేకపోతే చాలా క్యారెక్టర్స్ రావు. అలాంటి మంచి ఆర్టిస్ట్ ఉంటాం మన తెలుగు సినిమాకి చాలా అదృష్టం. సార్ నిజంగా మీకు ఎన్నోసార్లు మీ షూటింగ్ చేసేప్పుడు కూడా చెప్తుంటాను, హీఈస్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఆయన లేకపోతే నేను నిజం చెప్తున్నా, ఒక షార్ట్లో నా పర్ఫార్మెన్స్ కూడా అంత రాదు. సో హీఈస్ అన్ ఆర్టిస్ట్ హూ విల్ పర్ఫార్మ్ ది ఆర్టిస్ట్, అండ్ హీస్ అ ఆర్టిస్ట్ హూ విల్ పర్ఫార్మ్ ది అదర్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ రమేష్ గారు.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఆయన ఎప్పుడు చూసినా ఆయన ఎప్పుడు చూసినా ఒకటే మాట మాట్లాడతాను. మా తాతయ్య గారు అల్లు రామలింగం గారు, వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు గారు ఇప్పుడు కాదు 1970s ఎప్పటి నుంచో, అంటే దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ రిలేషన్షిప్ ఆయన చూస్తే ఎప్పుడు ఒకటే పాట పాడతాను, ఈనాటి ఈ అనుబంధం ఏనాటిదో. రావు రమేష్ గారు, ఐ హార్ట్ఫుల్లీ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇలాంటి కథలు ఇంకా ఎక్కువ రావాలని తెలుగు సినిమాలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు. నేను అప్పుడు చూసాను రిలీజ్కి, 2002లోనే నేను రిలీజ్ రోజున వెళ్ళాను. అప్పుడే ఫీల్ ఉందో ఈరోజు కూడా అదే ఫీల్ ఉంది. అప్పుడు ఏ రికార్డ్స్ అయి బ్లాక్ చేసింది, రిలీజ్ కాబట్టి అంత ఉండదు. కాబట్టి సినిమా చాలా బాగుంది. థియేటర్ లోపల రెస్పాన్స్ అంటే కొత్త ప్రతిదానికి దాయిదాయిదాం అయితే సూపర్, ఇంకా అమ్మడోపచ్చి కానీ ప్రతిదానికి సూపర్ రెస్పాన్స్. కొత్త జనరేషన్ వాళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు సినిమా థియేటర్లో, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మళ్ళీ చాలా బాగుంది అనమాట సినిమా. విశ్వంబర నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది చూసారు? ఇంకా థియేటర్లో ఉండిపోయాం కదా, ఫేస్బుక్లో పోస్టులు పెడతా కూర్చున్నాం, అన్నీ షూట్ చేయడం, ఫేస్బుక్లో పోస్టులు పెట్టడం. ఇంకా చూడలేదు నేనైతేనే, చూడాలన్నమాట. నేను బాస్కి చాలా పెద్ద ఫ్యాన్ని. సూపర్ ఎంజాయ్, అసలు నార్మల్ ఎంజాయ్ కాదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అయ్యి బాబు మామూలు రెస్పాన్స్ లేదన్న, ఎక్సలెంట్గా ఉంది. అన్నగారి బర్త్డేకి ఇప్పుడు ఎస్ ఇప్పుడే చూడడం సూపర్, చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అది మళ్ళీ కుమ్మేద్దన్న, నేను మళ్ళీ జనవరి సంక్రాంతి పండగకి ఇక్కడికి వచ్చి సినిమా చూస్తా, అప్పుడు నేనే చెప్తాను మళ్ళీ అదే రెస్పాన్స్. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా మనకి జరిగిన డిస్టర్బెన్స్ తెలుసు అల్లు అర్జున్ గారిది. నేను ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేస్తా అన్నారు. అల్లు అర్జున్ది మేము ఎలక్షన్కి ఎప్పుడైతే నంద్యాల వెళ్ళి సపోర్ట్ చేశాడో ఆ రోజు నుంచి మేము మెగా ఫ్యాన్స్, ఎవరైతే సీనియర్ మెగా ఫ్యాన్స్ ఉన్నారో అందరూ పక్కన పెట్టేసామన్నా. ఇప్పుడు నిన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఇది ఇంకా మాకు ఇంకా సెట్ అయిపోయింది. ఇంకా లేదు మాకు అల్లు అర్జున్ అనేది మాకు లేదు. ఇంటర్నల్గా వాళ్ళకి ఏమైనా ఉండొచ్చేమో కానీ, ఎందుకంటే గంగోత్రి సినిమా రోజు నా లాస్ట్ 10th ఎగ్జామ్ లాస్ట్ రోజున నేను గంగోత్రి సినిమాకి వెళ్ళాను. నేను లాస్ట్ 10th ఎగ్జామ్ రోజున ఒక మెగాస్టార్ అల్లుడు సురేఖ గారి అన్న కొడుకు అని చెప్పేసి వెళ్ళాను తప్పించి అల్లు ఫ్యామిలీ అల్లు రామలింగ మనవడు అని చెప్పేసి నేను సినిమాకి వెళ్ళలేదు. సో ఫ్యూచర్ కూడా అంతే అలాగే ఉంటుంది. అది తనే రిలీజ్ అవుతాడు రేపు పొద్దున్న, ఇప్పుడు కాదు. ఒక సినిమా 2 సినిమాలు దెబ్బ పడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. ఆ రోజు ఎందుకు దూరం మాట్లాడాం, వచ్చేనేమండి హ్యాపీ కదా. మాకు ఎందుకండి ఆడికి ఫ్లెక్స్లు కట్టి ఈ కట్టి మాకే బొక్క కదా, మానేస్తాం. మాకు వచ్చామనండి, దానికి ఇబ్బంది ఏముంది అసలు. నో ఇష్యూ. ఉండనే ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్కి ఇస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు అన్న, స్కూల్కి వెళ్ళారు వస్తారు. ఆర్మీ అది గొప్ప. మా పిల్లడు వచ్చాడు. ఇంకా ఇప్పుడు సినిమా అయింది కదా, బ్లడ్ బ్యాంక్ వెళ్తున్నాం, బ్లడ్ ఇస్తాం. అది అన్నయ్య అదే నేర్పాడు మాకు, ఆ సంస్కారమే నేర్పాడు. కెలుకుతారు కాబట్టి వీళ్ళు అలా మాట్లాడుతాం తప్పించి మాది ఆ సంస్కారం కాదు. బ్లడ్ ఇవ్వండి, నలుగురికి అన్నం పెట్టండి, అదే నేర్పాడు అన్నయ్య, అదే ఫ్లో వెళ్తాం. థ్యాంక్స్.